మార్కెట్ని త్వరగా క్యాప్చర్ చేయాలి అనే ఒక పరుగులో క్వాలిటీని కాంప్రమైజ్ అవుతూ అసలు కంప్లీట్గా బిజినెస్ నుంచే అవుట్ అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. క్వాంటిటీతో పాటుగా క్వాలిటీకి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ ప్రిఫరెన్సెస్ తోటి మన భారతదేశంలోనే 300 కోట్ల టర్నోవర్ చేస్తున్నటువంటి ఒక ఐస్ క్రీమ్ స్టోర్ ఎగ్జాంపుల్ తోటి మీకు ఈ లెసన్ ఒకసారి నేర్పించే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలిసింది న్యాచురల్స్ ఐస్ క్రీమ్. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఈ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. 1984లో ఈ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కనీసం ఒక ఐస్ క్రీమ్ మార్కెట్ అనేది కూడా ఈ భారతదేశంలో లేదు. ఐస్ క్రీమ్ అనేది ఒక ప్రీమియం ప్రోడక్ట్గా ఉండేది. మనకు తెలిసిన ఐస్ క్రీమ్ అని అంటే ఏదో ఒక ఐస్ గోలానో, ఒక చిన్న కుల్ఫీనో, ఒక లో క్వాలిటీనో, ఇటువంటివి మాత్రమే మనకి తెలిసిన మార్కెట్. అసలు డిమాండే లేదు. ఐస్ క్రీమ్ అంటే కేవలం సంపన్నులు మాత్రమే తింటారు, దానికి మార్కెట్ సైజ్ తక్కువ అని అనుకునే రోజుల్లో 1984లోనే మనకి న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఎస్టాబ్లిష్ అవ్వటం గొప్ప విషయం కాదు, దాన్ని ఏ విధమైన వ్యక్తి మొదలుపెట్టారు ఇది ముఖ్యమైన విషయం. మనకి కనీసం 10th క్లాస్ కూడా పాస్ కాలేని ఒక మనిషి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వ్యాపారం మీద ఇంట్రెస్ట్ తోటి తన చుట్టుపక్కల జరిగే దాన్ని అబ్జర్వ్ చేస్తూ చిన్నగా ఒక షాప్ను మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. అదే న్యాచురల్స్ ఐస్ క్రీమ్. గట్టిగా 6 మంది ఎంప్లాయీస్ తోటి మొదలుపెట్టారు. ఇక్కడ చాలామందికి తెలియని ఒక అంశం ఏంటి అని అంటే న్యాచురల్స్ ఐస్ క్రీమ్ డైరెక్ట్గా ఐస్ క్రీమ్స్ తోటి స్టార్ట్ కాలేదు.